ఉత్తర నియోజకవర్గం కంచరపాలెం ధర్మానగర్ నేషనల్ హైవే పక్కన ఈ రోజు 55వ వార్డు బీజేపీ నూతన కార్యాలయం మాజీ ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 55వ వార్డు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అలాగే పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు ఈ నూతన భవనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాజీ ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మీడియా ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 55వ వార్డు నూతన భవనం ప్రారంభించిన చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం బీజేపీ జనసేన ఒత్తులో ఈ నియోజకవర్గంలో ప్రజల వద్దకు ఈ మూడు పార్టీలు పొత్తులో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లడంతో మాకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఈ దుర్మార్గం పోయి మాకు మంచి ప్రభుత్వం రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. మేము ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మేం గెలుస్తామని పి విష్ణుకుమార్ రాజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి కార్యాలయము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నేషనల్ హైవే పక్కనే చాలా అనువుగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ మాకు అడ్వకేట్ గారు వారెంతో సహృదయంతో మా కార్యాలయాన్ని వాడుకోండి అని చెప్పి వారు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషం. తప్పనిసరిగా ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ జనసేన ప్రస్తుతానికి రెండు పార్టీలు కలిసి ఉన్నాయి. తర్వాత ఇంకొక పార్టీ కూడా కలుస్తుంది అనేది ఒక డెసిషన్ అనేది తొందరలో వస్తుంది అనేది ఒక భావన. ప్రజలైతే మూడు పార్టీలు కలవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నేను నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా ఇక్కడి నుంచి గెలుస్తాము. ప్రచారంలో చూస్తే అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి. ఎందుకంటే ఈ దుర్మార్గం ప్రభుత్వం చేసే పనులు ప్రజలకి నచ్చటం లేదు. కానీ బయటికి చెప్పే ధైర్యం లేక వారు మాట్లాడకుండా మౌనంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లోని రాదు. మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకూడదు అనేది ప్రజల యొక్క అభిప్రాయము. తప్పనిసరిగా మమ్మల్ని అధికారంలోకి తీసుకుని వస్తారనేది మా యొక్క సంపూర్ణమైన విశ్వాసం.